తండేల్ అంటే 100 కోట్లు, 100 క్రోర్స్. మరి ఈ తండేలు 100 కోట్లను కాపాడిందా, సముద్రంలో ముంచేసిందా? మాట్లాడుకుందాం ఇప్పుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ బానే ఉంది. సీతారామం లాంటి డెప్త్ ఉంది, ఆ పెయిన్ ఉంది అని చెప్పట్లేదు. కాకపోతే బాగుంది. అది కూడా ఎందుకంటే నాగ చైతన్య గారు యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ చాలా అయింది. అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్. మరి ఏంట్రా ప్రాబ్లం అంటే సాయి పల్లవి అయ్యే డాన్స్లు, అయ్యే ఎక్స్ప్రెషన్లు, అయ్యే ఏడుపులు. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, సేమ్ యాక్టింగే ఉంటుంది ఆమెది. ఏదైనా అసలు మీరు ఏ మూవీ అయినా సాయి పల్లవిని తీసుకోండి, అయ్యే డ్రెస్సులు, అయ్యే యాక్టింగ్, అయ్యే మేకప్ లేకుండా. మరి ఏందో ప్రొడ్యూసర్కి ఎలా నచ్చుతుందో మరి. ఏందిరా అంటే ఆ ప్రేమ సినిమాలో బాగా చేసిందంట యాక్టింగ్. ఆ సినిమాకి అది అవసరం కాబట్టి అలా చేసింది. ప్రేమ సినిమాలో బాగా చేసిందని ఇంకా మోస్తానే ఉంటారు ఎన్ని రోజులైనా. బ్యాక్లాష్ వస్తేనే కదా వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇలా కాదు ఇలా చేయాలని వాళ్ళకి అర్థమయ్యేది. ఇక ప్రతిసారి అదే. ఇలాంటి ఫ్రెష్ లవ్ స్టోరీకి కొంచెం ఫ్రెష్ ఫేస్ ని తీసుకొస్తే, కొంచెం క్యూట్ గా, కొంచెం ఇలా ఉండే వాళ్ళని తీసుకొస్తే మనం ఆ లవ్ స్టోరీకి కనెక్ట్ అవుతాం, ఆ డెప్త్ ఫీల్ అవుతాం, అన్ని బాగుంటాయి. అదే ముదురు బెండకాయ ఫేస్ ని చూపించారనుకో నచ్చదు. ఎన్నిసార్లు అని చూస్తారు ఆ ముదురు బెండకాయని? పాయింటే కదా. ఇంకొక రోత ఏంటంటే ఆ ఫేక్ యాక్సెంట్. నాగ చైతన్య గారు చాలా ట్రై చేస్తున్నారు ఆ యాక్సెంట్ పట్టుకోవడానికి. సాయి పల్లవి అయితే అవలీలుగా చెప్పేస్తుంది వరస్ట్ గా. తక్కువే ఉంటది అనుకోండి. కాకపోతే ఏందంటే ఇప్పుడు సాయి పల్లవి ఉద్దేశంలో ఏంటంటే ఆ మత్స్యకారుల భాష ఏంటంటే టా దగ్గర తా పెట్టాల. అన్ని చోట్ల అంతే, టా తీసి తా పెట్టు. మత్స్యకారుల భాష అయిపోయింది. అందరూ ఎలాగ మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. ఒక ఫ్రెష్ క్యూట్ ఫేస్ అయి ఉంటే ఇంకా బాగా పండేది లవ్ స్టోరీ, లవ్ సీన్స్. సాయి పల్లవి వల్ల లవ్ సీన్స్ అన్నీ ఏదో ఒకలాగా అనిపించింది నాకైతే. సాయి పల్లవికి కూడా ఫ్యాన్స్ ఉంటారు. మరి మీరు బాధపడినా నేనేం చేయలేను. నాకైతే నచ్చదామె. ఇంక మూవీ విషయానికి వస్తే మూవీ బాగుంది. నాగ చైతన్య గారు చాలా ట్రై చేసి పుల్ చేశారు అన్ని సీన్స్. నాగ చైతన్య గారి వల్ల అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కొంచెం మూవీకి ఆ ఫీల్ అన్ని పట్టుకొచ్చారనమాట. దేవిశ్రీ ప్రసాద్ గారు 100% ఇచ్చారు. ఆ ఆజాదీ సాంగ్ అయితే నచ్చలేదు నాకు. మీరు దేవిశ్రీ ప్రసాద్ గారు ఖడ్గం మూవీలో ఒక వందే మాత్రం సాంగ్ ఉంటుంది చూడండి, గూస్ బంప్స్ వస్తాయి అట్లాగే. కానీ ఈ సాంగ్ కి ఆ గూస్ బంప్స్ అయితే తెప్పించలేదు. స్టోరీ లైన్, స్క్రిప్ట్ బానే ఉంది. కొత్త ఎలిమెంట్స్ అయితే ఏం లేవు. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగా చూపించారు. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నాగ చైతన్య గారు చింపేశారు. సాయి పల్లవి చెప్పాను కదా నాకు నచ్చలేదు. వేరే ఫ్రెష్ ఫేస్ అయి ఉంటే నాకు ఇంకా బాగా ఎక్కేదేమో లవ్ స్టోరీ అనిపించింది. లవ్ సీన్స్ అన్ని నాకు అంత ఎక్కకపోవడానికి కారణం సాయి పల్లవిని. ఇంకా మిగతా యాక్టర్స్ అంతా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లు బాగానే చేశారు. ఒక నచ్చిన విషయం ఏంటంటే, అంటే ఇక పాకిస్తాన్కి దొరికిపోయారు, పాకిస్తాన్ ఇండియా అది ఇది ఇవన్నీ ఉంటాయి అనుకున్నాను కదా. అలాంటిది ఏమీ లేదు. ప్యూర్ గా లవ్ స్టోరీ బేస్డ్ గానే నడుస్తుంది. పాకిస్తాన్కి వెళ్ళినా కూడా ఆ ఇండియా పాకిస్తాన్ ఇట్లాంటి ఏం లేకుండా మంచి పని చేశారు. అవి పెట్టుంటే ఇంకా రొటీన్ రొట్టలాగా అనిపించేది. సో అవి పెట్టకుండా డైరెక్టర్ గారు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎంటర్టైన్మెంట్ వాల్యూ వచ్చేసి ఈ మూవీకి నాగ చైతన్య గారు అండ్ డిఎస్పి గారు ఆ బుజ్జితల్లి సాంగ్ చాలా బాగా చేశారు ఆయన. సో ఆ సాంగ్ వల్ల ఇంకా కొంచెం కనెక్ట్ అయ్యాను మూవీకి నిజం చెప్పాలంటే. ఆ ఫీల్ కి కానీ, లేకపోతే ఆ లవ్ లో ఉన్న పెయిన్ కి కానీ, ఆ సాంగ్ కనుక లేకపోతే అసలు అట్లీస్ట్ కొంచెం కనెక్షన్ కూడా ఉండేది కాదు. నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి నాకైతే మూవీ బాగానే అనిపించింది. వెళ్ళి ఖచ్చితంగా అయితే చూడొచ్చు. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళి చూడొచ్చు. ఏ రేటెడ్ సీన్స్ కానీ, ఏ రేటెడ్ ఫైట్స్ కానీ ఏమీ లేవు. నేను ఈ మూవీని ఎవరికైనా రికమెండ్ చేస్తానంటే అందరికి చేస్తాను. ఒకసారి వెళ్ళి అయితే చూడొచ్చు. చూడదగిన మూవీనే, బానే ఉంది. అరవింద్ గారు తీసుకున్న డెసిషన్ అంటే నాగ చైతన్య గారికి ఉన్న మార్కెట్ కంటే ఆల్మోస్ట్ డబుల్ బడ్జెట్ అయింది మూవీ. సో మరి అంత బడ్జెట్ రికవర్ చేస్తుందా లేదా నాకు తెలిసి సేవ్ అవుతారని అనుకుంటున్నా. మరి 200-300 కోట్లు కలెక్ట్ చేయలేదు కానీ మ్యూజిక్ రైట్స్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్ని అమ్మేసినా కూడా థియేటర్ లో యావరేజ్ గా 100 crores చేసిన చాలు గ్రాస్ గట్టెక్కేస్తారు. ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.